నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు రామేశ్వరం కెఫేలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థం పెట్టి పారిపోయిన ముస్లిం వ్యక్తి బస్సులో వచ్చి టిఫిన్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పేలుడు పదార్థం అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆయన. అయితే ఆ తర్వాత వెంటనే నిన్న కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం, కడపలో ఇంకొక ఉగ్రవాది దొరకగానే ఆ ఉగ్రవాది ఈ ఉగ్రవాది అందరూ ఒకటే అనుకున్నారు, అబ్బా సూపర్ పట్టేసుకున్నారు అన్నారు. కానీ అక్కడి ప్రభుత్వం దీన్ని మసిబూసి మారేడుకాయ చేసి పక్కదోవ పట్టించేందుకు గ్యాస్ సిలిండర్ పేలుడు అని చెప్పిండ్రు. కానీ ఇది కాదు, ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఆర్డీఎక్స్ పేలుడే, దీనికి సంబంధించిన వ్యక్తిని పట్టుకోవాలని 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ మనం అందరం కూడా ఆనందపడాల్సింది ఏంటంటే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. బట్ కానీ ఏమంటారు, కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, కళ్ళు కోల్పోయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరితగతిన రికవరీ కావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది అక్కడ పరిస్థితి. అయితే క్యాంటీన్ పునరుద్ధరించడం కూడా చిన్న విషయం కాదు. నిన్న క్యాంటీన్ పునరుద్ధరించిన తర్వాత ఫస్ట్ క్యాంటీన్ ఓపెన్ చేయగానే క్యాంటీన్ మొత్తం కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. ఎంత మారుమోగిందంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో మళ్ళీ అంత పెద్ద ఎత్తున జనం వస్తారా, వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ క్యాంటీన్కి సపోర్ట్ చేయడం అనేది కర్ణాటకలో హిందువులలో వచ్చిన చైతన్యానికి ఒక ప్రతీక అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే దీని గురించి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో మనం సీసీటీవీ ఫుటేజ్లో ఈ వ్యక్తికి సంబంధించి కొన్ని అయితే విషయాలు వెలుగులోకి వచ్చాయని, సీసీ కెమెరాల ఆధారంగా ఆయా ప్రాంతాలలో ఎంక్వైరీ చేస్తే ఒక సంచలన విషయం బయటపడిందట. అక్కడి నుంచి ఒక ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి చొక్కా మార్చేసుకొని టోపీ పెట్టుకొని మామూలుగా బస్ ఎక్కి ప్రయాణం చేశాడు అంటూ కొన్ని మీడియాలలో దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి. ఎవరు ఏమీ ఎరగనట్టుగా అంత పెద్ద విధ్వంసం చేసి అంతమంది బాధకు కారణమై ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిపోయి చొక్కా మార్చుకొని క్యాప్ మార్చుకొని సినిమాల్లో చూస్తాం కదా, ఆ తరహాలో వెళ్ళిపోయాడు అని ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ కోణంలో ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండ్రు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంలో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తనకు సంబంధించిన ఫోటోలు అయితే చాలా క్లియర్గా బయటికి దొరికాయి కాబట్టి వాటి ద్వారా అందులో 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు కాబట్టి త్వరలోనే ఈయనను పట్టుకునే అవకాశం ఉంటుందని, ఈయనను పట్టుకుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకో వార్త కూడా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో ఏమొస్తుందంటే, ఈ రామేశ్వరం కెఫేకి సంబంధించి బ్లాస్ట్లో ఎవరైతే కారకులు ఉన్నారో బళ్ళారిలో గతంలో జరిగిన బ్లాస్ట్తో కూడా వీళ్ళకి అనుబంధం ఉంది అంటూ కూడా కొంత అయితే కథనాలు అయితే సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం ఎన్ఐఏ నుంచి ఎలాంటి విషయాల్ని తీసుకురాలేదు బయటికి. ఏదేమైనా కానీ ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే వివరాలను సీసీటీవీ ద్వారా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారట. తీగలాగి దీని అనుకున్న మొత్తాన్ని కూడా బయటికి రావడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందట. కానీ ప్రభుత్వం దీని విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వదిలేసింది, అక్కడ ఉన్న కర్ణాటక ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే అసలు అక్కడ బ్లాస్ట్ జరిగిన తర్వాత కనీస ఎంక్వైరీ లేకుండా సిలిండర్ పేలుడు అని పక్కుదోవ పట్టించే విధానము, ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంత జరిగింది అనంటే బాధితుల్లో లేకపోతే మిగిలిన వాటి విషయంలోనూ ప్రభుత్వం స్పందించిన తీరు కూడా అక్కడ ఉన్న ఎవరిని కూడా సంతృప్తి పరచలేదు అని, కావాలని కేసుని పక్కదోవ పట్టించే ప్రయత్నం సిద్ధరామయ్య చేశాడు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే కొందరు వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.